పార్లమెంట్లో తన ఆలోచన పరంగా వెలువడిన ఈ భారత భోజన ఫ్రంట్కి నీవు దేని వర్ధిల్లాలి భారతీయ బహుజన ఫ్రంట్, వర్ధిల్లాలి భారతీయ బహుజన ఫ్రంట్, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి బహుజన సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనంతపురంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులాల నాయకులు, మతాల నాయకులు అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగినా, రాజ్యాంగము అమలులోకి వచ్చినా 86% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. వారికి ఉన్నటువంటి హక్కులు సాధించుకోవడం లేదు అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. దానికోసం ఇక్కడ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ భారత్ బహుజన ఫ్రంట్ అనేది ముఖ్యంగా ఏర్పరచుకోవాలి. ఈ ఫ్రంట్ ఎవరి కోసమో కాదు, బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తుంది. మేము అగ్ర కులాల వాళ్ళని వ్యతిరేకించడం లేదు, కానీ అనాదిగా అనగదొక్కబడుతున్నటువంటి బహుజనుల హక్కుల కోసం ఈరోజు భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనంతపురంలో మొదలైనటువంటి ఈ ఫ్రంట్ ఈ రాష్ట్రంలోనే కాదు, మిగతా స్టేట్స్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద భారతదేశంలోనే భారత బహుజన ఫ్రంట్ అనేది అవసరం ఉంది. అన్ని కులాల వారు, ఎవరైతే అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారు, న్యాయానికి నోచుకున్నటువంటి వారు, మనకు రాజ్యాంగ ఫలాలను ఇంతవరకు సాధించుకోలేనటువంటి ప్రజలందరూ కూడా దీంట్లో మమేకమై కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు మాత్రమే ఈ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళని దయచేసి అనుకోవద్దు. నేను ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. నేను కూడా 26 సంవత్సరాలు జడ్జిగా పనిచేసి జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయ్యాను. ఎన్నో చూశాను. కానీ మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళు సాధించుకునేది ఏమీ లేదు ఇంతవరకు. ప్రతి ఒక్కరు అంటున్నారు వీళ్ళు 86% ఉంటారు అని. కానీ 86% జాబ్స్ ఎక్కడా? ఆర్థికంగా ఎంతమంది పైకి వచ్చినారు? సామాజికంగా ఎంతమంది పైకి వచ్చినారు? రాజకీయంగా ఏమి సమానత్వం సాధించారని నేను ఈరోజు అడుగుతున్నా. కాబట్టి ఏమన్నా మనం అనుకోవాల్సి వస్తే అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 50% కంటే రిజర్వేషన్ దాటకూడదు కాబట్టి మేము వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు రాజకీయ పార్టీలు. కాబట్టి నేను ఈరోజు రాజకీయ పార్టీలకు అన్నీ చెప్తున్నా, మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సంబంధం లేదు. మీ రాజకీయ పార్టీలు మీ ఇండివిజువల్. మీరు అనుకుంటే ఎంతమందికైనా సీట్ ఇవ్వచ్చు. దానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. చట్టం అడ్డు చెప్పదు. కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎస్సీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా ప్రాతిపదికన అంటే 15%, ఎస్టీలకు 7%, బీసీలకు 52%, మైనార్టీస్కి 4%. ఆ విధంగా మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ మీరు వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తామని ప్రామిస్ చేస్తారో వాళ్లకు ఈ బహుజన ఫ్రంట్ అండదండలుగా ఉంటుంది. వారిని మేము గౌరవిస్తాము. ఆ విధంగా మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వండి, అసెంబ్లీలో మా వాదన వినిపించనివ్వండి, పార్లమెంట్లో మా వాదన వినిపించనివ్వండి. అల్టిమేట్గా మాకు
బహుజనులకు రాజకీయ స్వాతంత్రం అనేది వస్తుంది. దాని మూలంగా ఎక్కడైతే మేము వెనకదొక్కబడుతున్నామో అటువంటి సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు భారతదేశంలో చూస్తే న్యాయపరంగా చూస్తాం. న్యాయపరంగా మనం వెతుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మన యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది? హైకోర్టు జడ్జిల్లో ఈ బడుగు బలహీన వర్గాల వారికి సముచితమైనటువంటి వాళ్ళకి స్థానాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు జడ్జిల్లో వాళ్ళకి సముచితమైన స్థానాలు ఉన్నాయా? మరి ఎందుకు అక్కడ ఇవ్వరు నేను అడుగుతున్నా. ఈరోజు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా ఏం బడుగు బలహీన వర్గాలలో మేధావులు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? అంబేద్కర్ వారసులు లేరా? వారికి ఎందుకు హైకోర్టు జడ్జిల్లో ఈరోజు సమానమైనటువంటి అవకాశం ఇవ్వడం లేదు? సుప్రీంకోర్టు జడ్జిల్లో అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏదైనా చట్టం చేయాలన్నా, దాన్ని అమలు చేయాలన్నా హైకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది, సుప్రీంకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది. ఈ రెండిట్లోన బహుజనులకు రిజర్వేషన్స్ లేవు. ఆ విధంగా ఎందుకు మీరు మమ్మల్ని వెనకబడి తొక్కుతున్నారు? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఓబీసీలకు, బీసీలకు ఎటువంటి స్థానం ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఐఏఎస్లు ఎత్తుకోండి, ఐపీఎస్లు ఎత్తుకోండి, వాళ్ళల్లో ఎంతమంది బహుజనులు ఉన్నారో ఒక్కసారి సోదరులారా మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలన్నా ఓడాలన్నా ఓన్లీ బహుజనులే దానికి సహకరిస్తున్నారు. బహుజనుల వలన రాజ్యాధికారం పొందుతున్నారు. కానీ రాజ్యాధికారం పొందిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎక్కడైతే బహుజనులు ఉన్నారో వాళ్ళను పాతాళానికి తొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి మారిపోవాలా. మనకు కూడా అన్ని రంగాల్లోన మనకు సమానమైన హక్కు రావాలా. ప్రతి ఒక్క కాంట్రాక్ట్లోన గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కావచ్చు, ఇంకో కాంట్రాక్ట్ కావచ్చు, మనకు సమానమైన హక్కు రావాలా. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి, దారాదత్తం చేసేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికీ కూడా దోచిపెడుతున్నారు. మరి బహుజనులకు ఏం మిగులుతుంది రేపు? అటువంటివన్నీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడైతే మనం స్కాటరింగ్గా ఏర్పడిపోయినామో మనం అందరూ ఒకటై దీనిపైన న్యాయ పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ఎందుకు ఫెయిల్యూర్ అయినాం ఇన్ని రోజులు? కేవలం బహుజనుల్లో అనేకమైనటువంటి తెగలు, అనేకమైనటువంటి క్యాస్ట్లు, వాళ్ళలో అనేకమైన సంఘాలు ఇవన్నీ ఉన్న దాని వల్ల వాళ్ళలో ఐక్యత సాధించడం చాలా కష్టతరమైంది. కాబట్టి మనం దూరంగా ఉన్నాం. దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనకు కలహాలు కల్పించి మనం దూరం చేస్తున్నారు. అల్టిమేట్గా మనల్ని బలి చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే పొలిటికల్గా చూస్తే ఎక్కడ జైల్లో ఉండేది బహుజనులే, శిక్షలు పడేది బహుజనులే. చివరికి ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే ఏ కరప్షన్ కేసులలో కూడా బహుజనులే ఉంటున్నారు. ఆ విధంగా ఏదో కేసు పెట్టి బహుజనులను భయపెడుతున్నారు, తొక్కేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తిప్పికొట్టాలంటే మనకు బహుజనుల్లో ఐక్యత అవసరం. ఆ రోజు మహానుభావుడు మన కాన్సీరామ్ గారు ఒక ఉద్యమం తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో బహుజనులందరినీ ఏకం చేసి ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి చేసినటువంటి సంఘటన మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కాన్సీరామ్ గారు నాకు మంత్రి పదవి కావాలని కోరుకోవాలా, నేను సీఎం కావాలని కోరుకోవాలా. అందుకనే మేమందరం కూడా పదవులు కోరుకోవడం లేదు. ఈరోజు మేము బహుజనుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేను బహుజనులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నా, మీరందరూ ఐక్యం కాండి, మీ కుల సంఘాలన్నీ పక్కన పెట్టేసేసేయండి. మన వాదం అంతా ఒకటే, రాజ్యాధికారం అదే రావాలా. దానికోసం కుల సంఘాలు పక్కన పెట్టి ఐక్యతగా ముందరకు వచ్చి మంచి మనసుతో ముందుకెళ్తే మనం తప్పకుండా సాధిస్తాం. అది ఇక్కడి నుంచి అనంతపురం నుంచినే బిగిన్ అవుతుంది. ఇది రాష్ట్రమంతా కూడా అల్లుకుపోవాలా, దేశమంతా అల్లుకుపోవాలా, ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలని నేను కోరుకుంటూ దానికి అందరికీ మీరందరూ సహకరించిన దానికి ఇక్కడ సహకరించబోతున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.
అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.